హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా, నాతో పాటు మా పాప కూడా హాయ్ చెప్తుంది మీకు. ఏం లేదండి, ఇవాళ శనివారం కదా. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. అందులోనూ 7 శనివారాల వ్రతం అంటే ఇంకా ప్రీతికరం ఆయనకి. ఈ 7 శనివారాల వ్రతం ఎందుకు చేస్తారు అని అంటే, కొంతమంది తీరని కోరికలతో బాధపడతారు. అవి ఎలా అంటే, ఇప్పుడు సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు, కట్టుకోలేకపోతున్న వాళ్ళు, సొంత బిజినెస్ కావాలి అనుకుని పెట్టుకోలేకపోతున్న వాళ్ళు, మెయిన్గా అప్పుల బాధలతో ఉన్నవాళ్ళు, ఇంకా డబ్బు సంపాదన ఎక్కువ లేని వాళ్ళు, ఇలా ఈ వ్రతం ద్వారా మనం నిష్ఠగా 7 వారాలు చేసుకుంటే కనుక కంపల్సరీ రిజల్ట్ అనేది చూస్తారండి మీరే. అలాగే ఈ 7 శనివారాలు 7 ప్రమిదలు చేసుకొని 7 ఒత్తులు వేసుకొని ఆయనకి వడపప్పు, బెల్లము, పానకము మనకి స్తోమతకి తగ్గట్టుగా పెట్టుకుంటే చాలండి. స్తోమతకి మించి పెట్టకూడదు, స్తోమత ఉండి కూడా పెట్టకుండా ఉండకూడదు. మనం భక్తిగా ఆయనకి 7 ప్రమిదలు పెట్టుకొని నిష్ఠగా పూజ చేసుకుంటే చాలండి, ఆయన్ని కరుణిస్తారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా 6 వారాల వరకు ఒకే ప్రమిదలో 7 ఒత్తులు వేసుకుని చేసుకుంటారు. కానీ నేను అలా కాదండి, ఇది నాది ఆల్రెడీ 5వ వారం. ఈ 5 వారాలు కూడా 7 ప్రమిదలు చేసుకుని దాంట్లో 7 ఒత్తులు వేసుకుని అయితే నేను చేశానండి. ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తున్నాను, 7 ప్రమిదలు చేశాను. మీకు ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ లాస్ట్ వారం మాత్రం 7 ప్రమిదలు చేసి 7 ఒత్తులు అయితే వేసుకోవాలి. ఆ ప్రతి ప్రమిదకి కూడా స్వామివారి నామాలు అయితే పెట్టుకోవాలి. ఎంత నిష్ఠతో చేస్తే అంత ప్రతిఫలం అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ వ్రతం అని చెప్పొచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ వ్రతం చేశారు. అలాగే 7 శనివారాలు కూడా గుడికి వెళ్ళారు. ఈ ఫస్ట్ నుంచి 6 వారాలకు కూడా ఇలా వ్రతం చేసుకొని 7వ వారం కూడా ఇలాగే వ్రతం చేసి 7గురికి జాకెట్ ముక్కలు పెట్టుకుని, అలాగే ఇంటికి ఎవరైనా పిలిచి భోజనం పెడితే ఇంకా మంచిదంటండి. ఈ 7వ వారం నేను అది కూడా చేస్తాను. నేను అది కూడా వీడియో చేసి పెడతాను. అలాగే నేను పూజ ఎలా చేశానో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.